ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా ప్రేమ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి రోజుకి ఒక ప్రత్యేకత ఆపాదించబడింది, ఏర్పరచబడింది. ఆ ప్రత్యేకత ఏంటండి? ఈరోజు దైవ సేవకుల దినోత్సవం. ఏంటంటే దైవ సేవకుల దినోత్సవం అంటే ఏంటి? పాస్టర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఆ డే ఈ డే అన్నిటిలో మరి ఈ రోజును కూడా దైవ సేవకుల్ని గుర్తించి వాళ్ళకు కూడా ఒక రోజు నిర్ణయించారు. ఏంటంటే సేవకుడు అంటే ఏంటి? చాలామంది సేవకుడు అనగానే ఎలా చూస్తారండి? గౌరవంగా చూసేవాళ్ళు ఉన్నారు, చిన్న చూపు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే సేవకుడికి ఒక ఖచ్చితమైన చెప్పుకొనదగిన లోక సంబంధమైన ఉద్యోగం ఏమీ కాదు. అవునా కాదండి? నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పుకుంటారు, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పుకుంటారు. ఏమండి, నేను ఎంఎన్సి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం అని గౌరవంగా ఘనంగా చెప్పుకుంటారు. కానీ సేవకుడు ఎలా చెప్పుకుంటాడండి? నేను పాస్టర్ గారిని సదాసీదాగా చెప్పుకుంటాడు. అంత గుర్తింపే ఉండదు. ఏముందలే సేవకుడు అనే ఒక చిన్న చూపు చాలా మందిలో ఉందా లేదా? సేవకుడు అంటే ఎవరు? పాస్టర్ అంటే ఎవరు? పిలిస్తే మన ఇంటికి వచ్చి, పిలిచినప్పుడల్లా మన ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు, మనం ఇచ్చిన కానుకలు తీసుకుని వెళ్తాడు అనే చిన్న చూపు లేకపోలేదు, ఉంది. గౌరవించే వాళ్ళు లేరని చెప్పట్లా, ఇలా చిన్న చూపులు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నీది ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ, లక్షల్లో వచ్చే జీతం కావచ్చు, అసలు నువ్వు ఆ కంపెనీని స్థాపించిన CEO కావచ్చు, నువ్వు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు. ఇదంతా ఈ లోకంలోకి సంబంధించిందా కదా? ఈ లోకానికి సంబంధించిన వ్యవహారం. కానీ ఈ సేవకుడు, ఈ దైవజనుడు, ఈ పాస్టర్ అనే ఉద్యోగం ఉందే, ఇది ఎక్కడికి సంబంధించిన ఉద్యోగం? పరలోకానికి సంబంధించిన ఉద్యోగం. హల్లెలూయా, హల్లెలూయా. బిల్లీ గ్రహాం గారు అమెరికాలో గొప్ప దైవ సేవకుడు, కొన్ని లక్షల మందిని రక్షించాడు. మొన్న మధ్య కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయారు. ఆ బిల్లీ గ్రహాం గారిని ఆ దేశంలో ఉన్నటువంటి, అమెరికా దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ వెళ్ళి, అయ్యా మీరు పాస్టర్గా లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు, మీరు పాస్టర్గా ఉంటేనే దేశం ఇంతలాగా, ప్రజలు ఇంతలాగా ఆశీర్వదించబడుతున్నారంటే, మీరు మా దేశానికి ప్రెసిడెంట్గా ఉంటే ఏమండి ఇంకా ఎంత ఆశీర్వాదకరం. మీకు ఎలక్షన్ లేవు, ఏకగ్రీవంగా మేమందరం కలిసి మిమ్మల్ని అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నుకుంటున్నాం, దయచేసి దీనికి అంగీకరించండి అంటే, ఆ రోషం కలిగిన సేవకుడు ఏమన్నాడు తెలుసా? మీ పెద్ద మనసుకి చాలా వందనాలు, మీ నిండు మనసుకు చాలా కృతజ్ఞతలు. అయితే నేను ఇప్పుడున్న స్థానాన్ని విడిచి ఒక మెట్టు కిందకి దిగటం నాకు ఇష్టం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచంలో ఒక రేంజా కాదండి? ప్రపంచంలో ఉన్న అధ్యక్షులందరూ ఒక రేంజ్ అయితే అమెరికా అధ్యక్షుడు ఒక రేంజి. అలాంటి స్థానాన్ని ఏరి కోరి ఎలక్షన్ లేకుండా నీకు కట్టబెడతాం బాబు, ఆ సీట్లో కూర్చోండి. దైవ సేవకుడు ఏమన్నాడు? ఒక మెట్టు కిందకి దిగి ఆ సీట్లో కూర్చోవడం నాకు ఇష్టం లేదు అంటే, అమెరికా అధ్యక్షుని పదవి కన్నా కూడా దైవ సేవకుడు అని పిలువబడే స్థానం అత్యున్నతమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే మా గర్వం.
ఈ లోకంలో నువ్వు ఉద్యోగం చేయొచ్చు, అది గ్యారంటీ ఉందా? గవర్నమెంట్ జాబ్కి కూడా గ్యారంటీ లేదు. ఏదైనా చిన్న తప్పు చేసి, చిన్న పొరపాటు చేసి కక్కుర్తి పడ్డావంటే, దేవుని స్తోత్రం, హల్లెలూయా, అవునా కదా? దేనికి గ్యారంటీ లేదు. ఒక 60 సంవత్సరాలు వస్తే ఆ గవర్నమెంటో, ఆ సెంట్రల్ గవర్నమెంటో ఏదైనా నువ్వేమవ్వాల్సిందే, బాబు నువ్వు చేసిన దానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చి, సన్మానించి, షాల్వా కప్పి, దండేసి, 4 మాటలు చెప్పి, వెళ్ళిపోనైనా నీ సేవలు మాకు చాలు అని పంపించేస్తారు లేదా? పంపిస్తారు లేదండి? కానీ ఈ సేవకుడు, దైవజనుడు అనే పరలోక సంబంధమైనటువంటి దేవుడు అప్పగించినటువంటి పని ఉందే, ఈ పనికి చచ్చిపోయేంత వరకు రిటైర్మెంట్ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు అంటే ఎవరో తెలుసా? మీ ప్రతి పరిస్థితుల్లో మీతో ఉండేవాడు. సంతోషంలో ఉంటాడు, దుఃఖంలో ఉంటాడు, బాధలో ఉంటాడు, కృంగిపోయినప్పుడు ఓదారుస్తాడు, ఆదరణ లేనప్పుడు ఆదరణ కలిగిస్తాడు. ఒకవేళ పొరపాటున వాక్యానుసారంగా జీవించకపోతే గద్దించి సరిచేస్తాడు, సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుని యొద్దకు మిమ్మల్ని నడిపించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జీతం వచ్చినా రాకపోయినా, తినడానికి ఆహారం ఉన్నా లేకపోయినా, తన ఇంట్లో శ్రమలున్నా, కష్టాలున్నా, బాధలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, అనారోగ్యాలున్నా, నొప్పులున్నా, తిప్పలున్నా, దేవుని బిడ్డల ఇంట్లో చిన్న కష్టం అంటే మోకరించి ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో గోజులాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకులండి ఎవరండి? కొంతమంది సేవకులు ఉన్నారు, నేను వాళ్ళ గురించి మాట్లాడతా. వాళ్ళు సేవకులు కాదు, దేవుని పిలుపు పొందిన వాళ్ళే సేవకులు. చాలాసార్లు చెప్పా, పిలుపు ఉండాలి, ఏర్పాటు ఉండాలి. అపోస్తులుడు అంటేనే ఏంటని అర్థం? పిలవబడినవాడు, పంపబడినవాడు. 12 మందిని పిలుచుకున్నాడా? ఎవడు పడతాడు వచ్చాడా? నేను కూడా వచ్చేస్తా అని వచ్చారా? నేను కూడా వచ్చేస్తా, మీతో ఉంటామని చెప్పి వచ్చారు. ఒక 70 మంది వచ్చారు. 70 మంది కొంతవరకు వెంబడించారు. అయ్యా మీ బోధకి మీకు పెద్ద నమస్కారం, ఇంత కఠినమైన బోధ మేము ఉండమని వెళ్ళిపోయారు. అవునా? ఎవరినైతే పిలిచాడో వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఏ ప్రాంతాల్లో ఎవరిని దేవుడు ఎలా వాడుకోవాలనుకున్నాడో అలాగా వాడబడ్డారు, పంపబడ్డారు, వాడబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు అంటే ఇతరుల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసేవాడు. అసలైన సేవకుల కోసం చెప్తున్నా. ఇక మళ్ళీ దీన్ని యూట్యూబ్లో ఉంది కాబట్టి విని వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగా, వాళ్ళ సంగతి నాకు వద్దు. అసలైన సేవకుడి కోసం మాట్లాడుతున్నా. దేవుని చేత పిలువబడి, ఏర్పాటు చేయబడి, నమ్మకంగా సేవ చేస్తున్నా సేవకులు ఉన్నారు. శేషం ఎప్పుడైనా సున్నా అవుద్దండి? చెప్పాలి. శేషం సున్నా అవుద్దా? అవదు. ఎప్పుడు దేవుని కొరకు నిలబడే శేషం ఇప్పుడు సున్నా అవ్వదు. ఎక్కడైనా ఉంటాడు. ఏలీ ఏమంటాడు? నీకోసం నేను ఒక్కడిని రోషంగా ఉన్నా. బయలుకు మొక్కనేవారు, దేవునికి మాత్రమే మొక్కేవారు 7,000 మంది అక్కడ ఉన్నారు. వాక్యం ఉన్నమాట చెప్తున్నా. కానీ రోషంగా ఉన్నది ఎవడో? ఒక్క ఏలియా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శేషం సున్నా ఎప్పటికీ అవ్వదో. అలాంటి సేవకుల కోసం చెప్తున్నా. తన జీవితాన్ని ఇతరుల కోసం పణంగా పెడతాడు. ఇంకొక మాట చెప్పనా? సేవకుడు సంఘంలోకి వచ్చే కానుకలు మళ్ళీ వాళ్ళకే ఉపయోగిస్తాడు. మొత్తం వాళ్ళకే ఉపయోగిస్తాడు. మొత్తం ఎందుకు ఉపయోగిస్తాడు? అసలు సంఘంలోకి వచ్చిన కానుకలు తనకి, తన కుటుంబానికి అని ప్రభు చెప్పాడు. అవునా? కానీ సేవకులు ఏం చేస్తారు తెలుసా? వారికి వచ్చినటువంటి కానుకలు మళ్ళా ఎవరైతే ఇచ్చారో వారికే ఉపయోగిస్తారు. వాళ్ళు ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఎంతో కొంత సహాయం చేస్తారు.
మందిరంలోకి వచ్చారు. ఈ మందిరంలో కరెంట్ బిల్లు ఎవరు కడతారు? మామూలు చెప్తాను, మన మందిరమే కాదు, అసలు మందిరంలో కరెంట్ బిల్లు ఎవరు కడతారు? మాస్టర్ గారు, మేము మీకు కానుకలు ఇస్తున్నాం కానీ అది మీకు కరెంట్ బిల్లు మేమే కడతాం, దీని మెయింటెనెన్స్ మేమే చూస్తాం, దీనికి అయ్యే ఖర్చు అన్నీ మేమే చూసుకుంటాం అని ఎవరన్నా అంటారా? చెప్పాలి మీరు. అంటారా? సౌండ్ బాక్స్లో ఏమన్నా పాడైపోద్ది, దానికి ఏమైనా డబ్బులు ఇస్తారా? మన సంగతి చెప్పట్లా, మీరు మామూలుగా చెప్పండి, సాధారణంగా చెప్పండి, ఇస్తారా? మరి ఇప్పుడు వచ్చిన కానుకలు వాళ్ళకే వాడుతున్నారు. ఇప్పుడు ఆ సౌండ్ బాక్స్ ఎవరిది? పాస్టర్ గారిదా? సంఘందా? సంఘానికి వాడతాడా? పాస్టర్ గారి ఇంట్లో పెట్టుకుని లేకపోతే అద్దెలకి ఇచ్చుకుంటున్నాను నేను ఏమన్నా? అది అదిగి దాన్ని ఎవడో అదిగి తీసుకెళ్ళి అంటే ఇలాంటి బాక్సులు కాదు చెప్తున్నా, పెద్ద బాక్సులు ఉంటాయి కదా, ఈ మంద అమాయకులే కానీ దేవునికి స్తోత్రం. మనకు కూడా త్వరలో మంచి బాక్సులు దేవుడు ఇచ్చును గాక. సౌండ్ సిస్టమ్ మనకు కూడా అన్ని రకాలుగా అన్ని ఎక్విప్మెంట్స్ ప్రభు సమకూర్చును గాక. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? అలా చేయడు కదా. కనుక సేవకుడు ఎవరంటే తనకు వచ్చిన కానుకల్లో నుంచి మళ్ళా తన దగ్గరికి వచ్చేవారికే ఉపయోగిస్తాడు. సేవకుడు దేవుణ్ణి అడుగుతాడు తప్ప మనిషిని ఎవరిని చెయ్యి చాపి అడగడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తనకి కుటుంబం ఉంటుంది, తనకి భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు, వాళ్ళ అవసరాలు ఉంటాయి, ఉండవా? ఎన్నున్నా దేవుణ్ణి అడుగుతాడు తప్ప మనుషుల్ని అడగడు. తన సంఘంలో ఒకవేళ చాలా ఎక్కువగా సంపాదించే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇంత అవసరం ఉందని సేవకుడు ఎప్పుడైనా అడుగుతాడండి? అలా అడిగాడంటే అసలైన సేవకుడు కాదు. ఎవరిని అడగాలి? ఉంటే తినాలి, లేకపోతే ప్రభువుని అడగాలంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర తప్ప మనుషుల దగ్గర చెయ్యి చాపనివాడు దేవుడు అన్యాయస్తుడా? పిలిచి నీ బతుకు నువ్వు బతకరా, నువ్వు అడుక్కుంటావో పని చేసుకుంటావో ఏం చేసుకుంటావు అంటాడండి? నారు పోసినవాడు నీరు పోయక మానడు, పిలిచినవాడు తన సేవకుని పోషింపక మానడు, బిడ్డలనిచ్చినోడు వాళ్ళకి కావలసిన సమస్తాన్ని సమకూర్చక మానడు. దేవునికి స్తోత్రం. ఎవరిని అడగాలి? అంతే, మనుషుల దగ్గర చెయ్యి చాపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు మనిషేనా? సేవకుడు కూడా చీము నెత్తురు ఉంటాయా? తినేది అన్నమేగా, అందరూ తినే కారమేగా, ఉప్పేగా, చీము నెత్తురు ఉంటాయా? అయినా కొన్నిసార్లు అవమానించినట్లుగా మాట్లాడినా, తృణీకరించినట్లుగా మాట్లాడినా, హేళన చేసినట్టుగా మాట్లాడినా, సేవకుడే అని మాట్లాడినా రోషాన్ని చూపకుండా ఓర్చుకునేవాడు సేవకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా ఎక్కడ ఓర్చుకోవాలో ఎక్కడ మాట్లాడాలో తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. అన్ని సందర్భాల్లో మౌనం కాదు, ఎక్కడ నోరు తెరవాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి అది తెలియాలి. వ్యక్తిగతంగా ఏమైనా దూషిస్తే మౌనంగా ఉండాలి. అలా కాకుండా దేవునికి కానీ, దేవుని నామానికి కానీ, దేవుని సంఘానికి కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే, దేవుని సంఘాన్ని పాడు చేస్తుంటే ఖచ్చితంగా నోరు తెరిచి మాట్లాడి సరి చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు తన కుటుంబ సౌఖ్యం కన్నా, తన కుటుంబ సంతోషాల కన్నా సంఘం ఆత్మీయంగా ఎదగాలి అని ప్రయాసపడేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తన యొద్దకు వచ్చుచున్న వారి యొక్క కష్టాలు, బాధలు, ఇబ్బందులన్నీ తొలగిపోవాలని ప్రతిరోజు మానక ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా మామూలుగా సేవకుని గురించి చెప్పాలి అనుకున్న మాటలు. ఇప్పుడు సేవకులు కూడా విని, అరే నిజమే ఇలా ఉండాలి, ఒకవేళ నేను ఈ విషయంలో అంత ఎక్కువగా లేను, నేను ఈ విషయంలో ఇంకొంచెం కృప పొందుకోవాలి, నేను ఈ విషయంలో ఇంకా సాధించాలి అని అనుకునే విషయాలు కొన్ని ఉన్నాయి లేఖనాల్లో. అవి మీరు సాధించాలి. ప్రత్యేకంగా ఈరోజు సేవకుల దినోత్సవం కాబట్టి, దైవజనుల దినోత్సవం కాబట్టి వాళ్ళు కూడా
సాధించాల్సినటువంటి విషయాలు అవేంటో చూద్దాం. మొదటిగా ఆదికాండము 20వ అధ్యాయము. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం 17వ వచనం. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాముని దేవుడు ఏమని మాట్లాడుతున్నాడండి? ప్రవక్త, అతడు నా ప్రవక్త. అబ్రహాం గారు ఎక్కడన్నా ప్రవచించారా? చెప్పాలి మీరు. కానీ ప్రభు ఏమంటున్నాడు? అతడు నా ప్రవక్త, అతడు నీకు ప్రార్థన చేస్తాడు, అతడు నీకు ప్రార్థన చేస్తాడు, నేను అతనికి కార్యం చేస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడు సేవకుడు అంటే దేవుని స్వరాన్ని విని, దేవుని మాట విని, దేవుడు చెప్పినట్లుగా నడవడానికి వచ్చిన వాడు సేవకుడు. దేవునికి స్తోత్రం. దేవుడు నడవమన్న మార్గంలో నడవడానికి వచ్చిన వాడు సేవకుడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెయ్యమన్నది మాత్రమే చేసేవాడు. దేవునికి స్తోత్రం. అతడి సేవకుడు. అబ్రహాం అదేగా చేశాడు. దేవుడు మాట్లాడితే విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టి నడవమన్న మార్గంలో నడుస్తూ వస్తున్నాడు. శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, భయంకరమైన మానసిక క్షోభ ఏర్పడింది. ఆ సమయంలో ప్రభువే జోక్యం చేసుకుని ఎవరి ద్వారా శ్రమ వచ్చిందో, ఎవరి ద్వారా ఇబ్బంది వచ్చిందో, ఎవరి ద్వారా కష్టం వచ్చిందో వారితో ప్రభు మాట్లాడాడు. అతను నా ప్రవక్త, అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో అన్నాడు. దేవుని సేవకుడు ఎవరయ్యా అంటే దేవుని మాట విని విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టి నడవమన్న మార్గంలో నడుస్తూ చెయ్యమన్నట్లుగా చేసేవాడే దేవుని సేవకుడు. ఎవరు దేవుని సేవకులంటే తనను బాధ పెట్టిన వారి కోసం కూడా, తనను హింసించిన వారి కోసం కూడా, తనను ఎంతో మానసిక క్షోభకు గురి చేసిన వారి కొరకు కూడా ప్రార్థించేవాడే. వారి జీవితంలో కార్యాలు జరగాలి ప్రభువా అని ప్రభువుని వేడుకునేవాడే సేవకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఏయ్ నేను సేవకుని నన్నంటావా, పగ తీర్చుకునుట మీ పని కాదు, అది నేను చూసుకుంటా అని ఎవరు చెప్పారు? మమ్మల్ని ఏం చెప్పాడు? ప్రార్థన చేయమన్నాడు. అని నాశనమైపోవాలని కాదు, మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని ప్రార్థన చేయమన్నాడు. ఎవరి ద్వారా హింసించబడ్డావో వాళ్ళ కోసం ఏం చేయాలి? సేవకుడు ప్రార్థన చేయాలి. అలా చేస్తేనే సేవకులు, లేకపోతే కాదు. అలా చేస్తేనే దేవుని బిడ్డలు, లేకపోతే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. సంఖ్య 12, 6 నుంచి 8. మీలో ప్రవక్త ఉంటే యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలతో మాట్లాడతా. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేదను. అతడు
యెహోవా స్వరూపమును నిదానించి హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే మిర్యాము అహరోను వాళ్ళిద్దరు ఎవరండి? మోషే యొక్క అన్నయ్య అక్క, సొంత అన్నయ్య అక్క. అయితే వేరే వివాహం చేసుకున్నాడని చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి మాట్లాడుతున్నాడు. ఆ మాట మాట్లాడితే మాట్లాడారు. ఇంకేమన్నారు తెలుసా? ఏ దేవుడు మోషే ద్వారానే పలికించాడా, మా ద్వారా పలికించలేదా అని. అదే అధ్యాయం ప్రారంభం 3 వాక్యాలు చదివితే మనకు అర్థమవుద్ది. దేవుడు మోషే ద్వారానే పలికించినా మా ద్వారా పలికించలేదా అన్నాడు. హల్లెలూయా. ఆయన్ని ఎక్కడ ముట్టుకున్నారండి? కన్నుగుడ్లో ముట్టుకున్నారు. ఎవరిల్లు? అహరోను ఎవరండి? ప్రధాన యాజకుడు. నీకు అర్థమైందా? మిర్యాం ఎవరో? గొప్ప ఆరాధికురాలు. ఎర్ర సముద్రం దాటగానే గిల్లక తప్పిట పట్టుకుని హల్లెలూయా స్తుతి మహిమ అంటే 30 లక్షల మంది దాదాపు ప్రజలందరూ కూడా ఆమెతో ఏకీభవించారు, ఆరాధనలో ఏకీభవించారు. అంతమందిని ఆరాధనలు నడిపించే ఆరాధికురాలు. మామూలు విషయం ఏం కాదు. అర్థమైందండి? వాళ్ళు దేవుని పనిలో దేవుని పరిచర్యలో ఉన్నవాళ్లే. అలాంటి వాళ్ళు చిన్న మాట మాట్లాడారు. ప్రభు ఏమన్నాడు? వెంటనే పంచాయతీ పెట్టాడు. ముగ్గురు కలిసి మందిరం దగ్గరికి రమ్మన్నాడు. వచ్చారు. రమ్మన్నాక నా సేవకుడైన మోషే గురించి నువ్వేమనుకుంటున్నావు అని ఇటు అహరోన్ని ఇటు మిర్యాముని ఇద్దరిని అడిగాడు. ఆయన పిలిచాక ఇంకేమనుకుంటారు? నోరు మూసుకుని ఉంచున్నారు. ఒకవేళ మీలో ప్రవక్త ఉంటే కళల ద్వారా వాళ్ళతో మాట్లాడతా. నా సేవకుడైన మోషే అలాంటోడు కాదు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతన్ని దర్శనమిచ్చి ముఖాముఖిగా ఇప్పుడు నేను మీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నానా? స్వరం మాత్రమే వింటున్నారా? ఓన్లీ ఆడియోనా? ఆడియో ప్లస్ వీడియోనా? కదా. ఇలా ముఖాముఖిగా దేవుడు ఎవరితో మాట్లాడతారంట? మోషేతో మాట్లాడతారంట. అసలు దేవుణ్ణి సూర్యుడిని చూడగలమా? చెప్పాలి మీరు. సూర్యుడిని చూడగలమా? భలే వాళ్ళే చూస్తాం. మబ్బులు పట్టినప్పుడు సూర్యుడు ఎలా కనబడతాడండి? సంధ్య వేళప్పుడు సూర్యుడు ఎలా కనబడతాడు? చూడగలం. కానీ మిట్ట మధ్యాహ్నం సూర్యుడిని చూడగలమా? ఎందుకని? మరిది అలాంటి 1,000,000 సూర్యుల కాంతి ఎంతైతే ఉంటుందో అలాంటి కాంతి పుంజమైన, అంత వెలుగు, అంత తేజో మహిమ, అలాంటి వాడిని చూడగలమా? అలాంటిది మోషే అంట నిదానించి స్వరూపాన్ని తేరి చూస్తారంట స్పష్టంగా. అది సామాన్యమైన విషయమా? అలాంటోడు నా సేవకుడు అన్నాడు. నీకు అర్థమవుతుందా? ఎవరు దేవుని సేవకులు తెలుసా? దేవుడు దర్శించి, దేవుడు మాట్లాడి, పంపమన్నా చోటకి వెళ్ళి, విడిపించమన్నా ప్రజల్ని విడిపించి, చేర్చమన్నా చోటికి చేరుస్తూ, ఆ కాలక్రమంలో ఆ పని జరుగుతున్న ఆ కాలంలో శ్రమలొచ్చినా, నిందలొచ్చినా, సనుగులొచ్చినా, గొనుగులొచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుణ్ణి ఏమాత్రం కూడా దూషించకుండా దేవుడు వైపే చూస్తూ, దేవుని మీదే ఆనుకుంటూ, ఏదైనా దేవుణ్ణి అడుగుతూ నడిపించమని తనకు అప్పగించిన మందను, గుంపును, సంఘాన్ని, ప్రజలను సక్రమంగా నడిపించమన్నట్లుగా నడిపించేవాడే ఆయన సేవకుడు. దేవునికి స్తోత్రం. ఇందులో మోషే ఏమన్నా సొంత జ్ఞానం ఉపయోగించాడా? సొంత తెలివి ఉపయోగించాడా? సొంత ప్లాన్ ఏమన్నా ఉపయోగించాడా? దేవుడు చెప్పిందే చేస్తున్నాడా? పోనీ విశ్వాసులు వచ్చి, పాస్టర్ గారు ఇలా కాదు, అలా చేద్దాం. అయ్యా పాస్టర్ గారు అలా కాదండి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చెయ్యాలి, కానీ ఇలా కూడా చేయొచ్చు, ఏం కాదు, పర్వాలేదు, దేవుని సన్నిధి మనతో ఉంటుంది, మీరు సేవకులు కదేంటి, మీతో ఖచ్చితంగా దేవుని సన్నిధి ఉంటుంది అన్నారు అనుకోండి. అవును నిజమే కదా, నేను సేవకుడిని, అభిషేక్తుని,
ప్రతిరోజు దేవునితో గడిపేవాడిని కనుక దేవుడు నాతో ఉంటాడు అని మనుషులు చెప్పినట్టు చేయొచ్చా? దేవుని దగ్గర విచారణ చేయాలా వద్దా? దేవుడు అన్నాడు మందసం ఇక్కడ ఉంచండి, గుడారం ఇక్కడ ఏంటి అన్నాడు. వేశారు. వీళ్ళు అన్నారు, ప్రజలు వచ్చి, మోషే కనాన్ దేశంకి వెళ్ళిపోదాం పద అన్నాడు. నేను రాను, దేవుడు నాకు బయలుదేరమని చెప్పలా. మేఘం ఇక్కడే నిలిచింది, మందసం ఇక్కడే ఉంది, గుడారం ఇక్కడే ఉంది. మేఘం కదిలితేనే మనం కదలాలని చెప్పాడు. మేఘం ఇక్కడే ఉంది కనుక మనం వెళ్ళకూడదు, మనం కదలకూడదంటే మీతో మాకు పని లేదే అని వాళ్ళు వెళ్ళిపోయారు. నష్టపోయారు, చనిపోయారు కొంతమంది. కానీ మోషే కదిలేడా? మోషే అయినను దేవుని మందసమైనను వారితో వెళ్ళలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొంతంగా ఆలోచన తీసుకోలా, సొంత తెలివితేటలు ఉపయోగించలా, సొంత పద్ధతి ఉపయోగించలా. ప్రజలు వచ్చి చెబుతుంటే నిజమే కదా వెళ్ళిపోవచ్చు ఏం కాదులే అని చేయడానికి పూనుకోలా. అంత మాత్రమే కాదు, మందిరం విషయంలో దేవుడు ఎక్కడ ఏది ఎలా ఉంచమంటే, ఎన్ని కొలతలు చెబితే ఏది ఎలా చేయమంటే మోషే అట్లే చేసెను, మోషే అలాగునే చేసెను అని రాశాడు. దేవుడు ఎలా చెబితే అలాగే చేశాడు తప్ప చిన్న తేడా కూడా రానివ్వలేదు. పర్వాలేదులే ఏం కాదులే అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు దేవుని సేవకుడు. అర్థండి. అసలు ఆ మోషే గారి గురించి మనం ఏం చెప్పగలం? ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్నోసార్లు ఆయన గురించి విన్నాం, కానీ ఇంకా విన్నా కూడా ఇప్పుడు బోరు కొట్టని విషయం మోషే విషయం, బైబిల్లో విషయాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు అని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. ఆడు నా మాట జవదాటడు, నేను ఎంత చెబుతానంతే, తూచా తప్పే పనే లేదు. సేవకుడు అంటే ఎలా ఉండాలంటే దేవుడు ఏది చెప్తే అదే చేయాలి, మనుషులు చెప్పిందని వినకూడదు. ఒకవేళ మనుషులు చెప్పిన సలహా నీకు ఒకవేళ నచ్చి పర్వాలేదు అనిపిస్తే మరలా నువ్వు వెళ్ళి ఆయన అడగాలి. ఆయన పర్మిషన్ ఇస్తే చేయాలి, లేకపోతే చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమండి, బ్రతికున్నంత కాలం దేవుడు చెప్పినట్టు చేశాడు. వెళ్ళమన్న చోటకు వెళ్ళాడు, వెళ్ళమన్న దారిలో నడిపించాడు, ఉండమన్న చోట ఉన్నాడు, బయలుదేరమంటే బయలుదేరాడు. అవునండి, అవునా కదా? అనేక దేవుని ద్వారా అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుని శక్తి ద్వారా చేశాడు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరణం కూడా, చావు కూడా దేవుడు చెప్పినట్లే చేశాడు. చావు కూడా దేవుడు చెప్పినట్లే చేశాడు. ఒకసారి ఆ మాట చదవండి, నాకు ఎంతో సంతోషంగా ఉండదండి. ద్వితీయోపదేశకాండం 34:5. ద్వితీయోపదేశకాండం 34:5. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో, హల్లెలూయా, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. చావు కూడా దేవుడు ఎక్కడ చనిపోమంటే అక్కడే చచ్చిపోయాడు, ఎప్పుడు చచ్చిపోమంటే అప్పుడే చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. అడగలేడండి దేవుణ్ణి, కనుచూపు మేరలో చూపించి అదే వాగ్దాన దేశం అంటే, ప్రభు అక్కడికి వెళ్తాం కదంటే, నువ్వు వెళ్ళవరా, నువ్వు ఇక్కడ చచ్చిపోవాలి, చూడు నువ్వు అక్కడికి వెళ్ళవు, అందులో నువ్వు ప్రవేశించో, నువ్వు ఇక్కడ చచ్చిపోవాలి అంటే ఏమన్నాడు తెలుసండి? ప్రభువుని అడిగాడు. ఏమన్నా తెలుసా? ప్రభువా ఆయుష్ పెంచయ్యా, ఇంతవరకు తీసుకొచ్చావు కదా ప్రభువా, నేను కూడా ఆ వాగ్దాన దేశంలో కాలు మోపుతానయ్యా అని కాదు. అయ్యా, నేను ఇక్కడ మరణించడం నీ చిత్తం కదా, నీకు ఇష్టం కదా, ఇక్కడ చచ్చిపోతా. కానీ నేను చనిపోయిన తర్వాత నీ ప్రజలు కాపర్లేని గొర్రెల్లాగా చెదిరిపోతారు. అది కాదు, నా తర్వాత వాళ్ళకు ఒక నాయకుడిని పెట్టు, ఒక కాపర్ని పెట్టు,
ఆ కాపరి చేతికి వాళ్ళని అప్పగించి నేను నీ దగ్గరికి సంతోషంగా వస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణము విషయంలో కూడా దేవుని మాట తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హిజ్కియా అడిగితే ప్రభు కాదన్నాడా అండి? హిజ్కియా ఏమన్నాడు? యెషయా ప్రవక్త వచ్చి ఏమన్నాడు? నువ్వు ఇల్జాక్ పెట్టుకున్నానా, నువ్వు అయిపోతావు అని చెప్పాడు. వెంటనే ప్రార్థన చేస్తే అరే 15 సంవత్సరాలు పొడిగించిన రా ఆయుష్, 15 సంవత్సరాలు బతుకుతాడని చెప్పి అన్నాడా లేదా? ఏమంటే హిజ్కియాకి, ఒక రాజు అయిన హిజ్కియా యథార్థంగా నమ్మకంగా జీవిస్తే దేవుడు హిజ్కియా ప్రార్థన విని అతనికి ఆయుష్ పెంచినాడు. మోషే అడిగితే పెంచడా? పెంచడానికి కాదు, నా దేవుడికి ఇష్టం నేను ఇక్కడ చనిపోవటం. నేను మళ్ళీ నా దేవునితో ఆర్గ్యుమెంట్ నేను చేయను, వాదించను. నా దేవుడిని ఇంకా నేను నన్ను ఉంచు ప్రభు అని బతినన్ను తీసేసుకో ప్రభు. అయితే నాయకుడు కావాలి, వీళ్ళకి చెదిరిపోకూడదు. నీ ప్రజలు కరోనా దేశం చేరాలి కనుక ఒక నాయకుడిని ఏర్పాటు చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సేవకుడు? దేవుని మాట చొప్పున చేసేవాడు సేవకుడు. అదేది? ఏదైనా చివరికి మరణమైన, చివరికి చావైనా దేవుని మాట చొప్పునే చేసేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మేము దేవుని పెట్టారా? ఇంకొక విషయం చూద్దాం. యోబు గ్రంథం, అదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వాక్యం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన కారణం చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టేదను. హల్లెలూయా. ఇతడు ఎవరండి? నా సేవకుడైన కాలేబు. కాలేబు, యెహోషువ ఒక కోవకు చెందిన వాళ్ళేగా. ఇప్పుడు నాయకుడు ఎవరో? యెహోషువ. మోషే తర్వాత నాయకుడు ఎవరు? యెహోషువ. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాత్రమే మోషే నాయకత్వంలో నుంచి కొనసాగుతూ వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టబడిన వారు. మిగతా ప్రజలందరూ అరణ్యంలో చిన్న పిల్లలుగా 20 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నవాళ్ళు, అరణ్యంలో 40 సంవత్సరాల్లో పుట్టినోళ్ళు. అర్థమైందా? అంతకుముందు వాళ్ళంతా సనిగారు కొనిగారు కాబట్టి ఆ అరణ్యంలో వాళ్ళని అక్కడే రాలిపోయే వరకు 40 సంవత్సరాలు తిప్పానని చెప్పాడు. 40 సంవత్సరాలు పట్టదురా నాన్న, ఎందుకు 40 సంవత్సరాలు చేశానంటే అని కారణం చెప్పాడు. సరే, ఇప్పుడు అది అప్రస్తుతం. మనకేంటంటే ఇప్పుడు కాలేబు, నా సేవకుడైన కాలేబు. కాలేబు సేవకుడు ఎలాగయ్యాడు? ఎందుకు అయ్యాడు? దేవుడే నా సేవకుడైన కాలేబు అని ఎందుకు పిలుస్తున్నాడు అంటే, పేరు ప్రఖ్యాతులు కానీ, దేవుడు నియమించిన నియమానికి అడ్డు చెప్పటం కానీ లేదు, ఎదురు తిరగటం లేదు. రే యెహోషువ, నువ్వెంతో నేను అంతే, నేను నా చెప్తున్నావు అని ఎప్పుడైనా ఎక్కడైనా అన్నాడా? యెహోషువని దేవుడు నాయకునిగా పెట్టాడు కాబట్టి చిన్నవాడా పెద్దవాడా కాదు, నాతో సమవయస్కుడా అలాంటిది కాదు. దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు, దేవుని ప్రణాళిక అతని మీద ఉంది కనుక అతనికి మనం ఏం చేయాలి? లోబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పేరు ప్రఖ్యాతులకు కానీ నీకంటే నేను తక్కువేంట్రా, నాకన్నా నువ్వు అది ఇది అని ఎప్పుడు ఏమీ అనలా. సేవకుడు ఎప్పుడు కూడా తనకంటే చిన్నవాడా పెద్దవాడా అని ఎప్పుడు చూడకూడదు తోటి సేవకుల్ని. అర్థమైందా? మీరు కూడా సేవకుల్ని, విశ్వాసులు ఎలా చూడాలంటే చిన్నోడా పెద్దోడా కాదు, దేవుని పిలుపు, ఏర్పాటు, అభిషేకం, నడిపింపు దేవుడు అతనికి అప్పగించాడు కాబట్టి అతనికి లోపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించిన దేవుని బిడ్డలారా, పోతే ఇప్పుడు పెత్తనాన్ని కోరుకోలా సేవకుడు. ఇప్పుడు పెత్తనాన్ని కోరుకోలా. పెత్తనం కోరుకుంటున్నావంటే నువ్వు దేవుని చేత సేవకుడు అని పిలిపించుకునే అర్హత కోల్పోతావేమో. నేను తీర్పు తీర్చలేను కానీ ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కావాల్సింది పెత్తనం కాదు, నీకు కావాల్సింది ప్రభువు మాట, ప్రభువు నడిపింపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మరొక విషయం చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యోబు 2:3. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణంగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోబుని ఏమంటున్నాడండి? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇదే మాట 1వ అధ్యాయం 8లో కూడా మాట్లాడతాడు, 1:8లో కూడా మాట్లాడతాడు ప్రభు. 2 సందర్భాలు ఒకరితోనే మాట్లాడేది ప్రభు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే సాతానుగాడితో. ఎవరితోనండి? సాతానుగాడితో. 1వ అధ్యాయంలో రాస్తాడు, దేవదూతలు దేవుని సముఖమందు నిలబడే రోజు ఒకటి వచ్చింది. ఆ రోజున వారితో పాటు ఎవడున్నాడండి? సాతానుగాడు కూడా వచ్చాడంట. చాలామంది అడుగుతారు, ఏమండి మరి చర్చిలోకి దయ్యాలు వస్తాయా? ఎందుకు రావు? దేవుని సన్నిధిలోకి ఆడే వెళ్ళాడు, ఇంకా బంధింపబడలేదు కదా. ఆడు బంధింపబడి ఏసు రక్తం వేజే నరకంలో తోసే వరకు ఆడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆడు అన్నాడు, ఎరా ఇటు వచ్చావేంట్రా అన్నాడు. ఏం లేదు ప్రభా, భూమి మీద అటు ఇటు తిరిగి ఒకసారి ఇక్కడ కూడా వచ్చాను అన్నాడు. భూమి మీద తిరిగేవేండి? మరి అదిగా పని, ఇంకేముంది? ఎవరెవరిని నీకు దూరం చేయాలా, ఎలాగ దూరం చేయాలా, ఎన్ని అలవాట్లకు బానిసలు చేయాలా, అదిగా నా పని. అలా అలవాట్లకి బానిసలు చేయటం, నీకు దూరం చేయటం, వాళ్ళని నీ చేత చిచ్చి అనిపించేదాకా వాళ్ళతో ఉండటం. నువ్వు చిచ్చి అన్నాక ఇక అన్నట్టుగా తోసేస్తావు కాబట్టి వాళ్ళని పెట్టి ఇంకొక దగ్గరికి వెళ్తావు. ఇదేగా నా పని అన్నాడు. ఒరే సరేగానే భూమి మీద నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, నీతిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థత అంటే ఏంటి? దేవుని మందిరంలో ఎలాగున్నాడో, దేవుని సముఖంలో ఎలాగున్నాడో, దేవుడు ఉన్నప్పుడు ఎలాగున్నాడో, దేవుడు లేనప్పుడు కూడా అలాగే ఉంటాడు. దేవుడు కనిపించి మాట్లాడుతున్నప్పుడు ఎలాగున్నాడో, దేవుడు కనిపించి మాట్లాడినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఇంకోటి ఏమంటున్నాడండి? 2వ మాట ఏంటి? న్యాయవంతుడు, న్యాయంగా చూసేవాడు. కొంతమందిని ఒకలాగా, కొంతమందిని ఒకలాగా. ఏమండి? సేవకుడు విశ్వాసుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూడొచ్చా? చెప్పాలి మీరు. నోరులో ఉన్నాయిగా, చూడొచ్చా? మరి విశ్వాసులు సేవకుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూడొచ్చా? పర్లేదు, చెప్పండి అమ్మా. నడుచుకుంటా వెళ్ళి సేవకు వస్తే ఎవరో పాస్టర్ అంట, అమ్మో ఎవరో పాస్టర్ అంట. సైకిల్ మీద వస్తే సైకిల్ మీద వచ్చాడు, బైక్ మీద వచ్చాడు, పర్వాలేదు. కారు మీద వచ్చాడు, బస్సు వేసుకొచ్చాడు, చుట్టూ బౌన్సర్లు వేసుకొచ్చాడు. అమ్మో, బౌన్సర్లు అని తెలుసా? ఇంత కండలు వేసుకుని, నా బాడీ ఎంత కండ ఉంటుంది అడిగి, అంత కండలు వేసుకుని పెడతారే సేవకుడు చుట్టూ. చూడలేదా విశ్వాసులు? మీరు మాత్రం సేవకుడు స్థానాన్ని బట్టి, స్థాయిని బట్టి అమ్మో అని చూడవచ్చు. సేవకులు మాత్రం చూడకూడదని ఫీల్ అవుతారు. అయితే సేవకులు చూడకూడదు, విశ్వాసులు చూడకూడదు. సేవకుడు సేవకుడే. నన్ను కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నప్పుడు, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉంటారుగా, మీరేం చేస్తారు? సేవకుడు. సైకిల్ ఉందా? ఏముందా? సైకిల్ ఉందా అడిగారు. ఇదే ఊరిలో అడిగారు నన్ను, సైకిల్ ఉందా అని అడిగారు. దేవుని మహాకృపలో బండి ఉందండి అని చెప్పి. బండి ఉందేంటి? వెంటనే
మాట విధానం. మీకు అర్థమైందా? సైకిల్ ఉందా? నీకు సైకిల్ ఉంటే నీకెందుకు, ఫ్లైట్ ఉంటే నీకెందుకు రా భయ్? ఫ్లైట్ ఉంటుంది, నీకేంటి? ఉండకూడదా? దేవుని పని నిమిత్తం ఉండకూడదా? ఉంటుంది. ఇప్పుడు నీకేంటి? ఇప్పుడు ఫ్లైట్ ఉంటే నిన్ను ఎక్కించుకుంటాను, సైకిల్ ఉంటే నిన్ను ఎక్కించుకుంటే నీకు ఎందుకురా నాయన? పాస్ట్ కదా, వందనాలండి అని చెప్పు. నీకు ఇష్టం లేదా సేవకుడు, ఓకే పర్లేదు వదిలేయి. సైకిల్ ఉందా? సైకిల్ మీద ప్రకటిస్తారా సువార్త? మీరు సైకిల్ మీద వెళ్తారా? దేక్కుంటూ వెళ్తారా? నీకు ఎందుకురా? అడిగారండి ఇక్కడ సైకిల్ ఉందా అని. మొన్న మధ్య 4 నెలల క్రితం దేవుని మహాకృపలో బండి ఉందని, బైక్ ఉందని చెప్పి. అంటే ఇప్పుడు సేవకుడు అంటే ఎలా కనపడాలంటే, బాగా ఉన్నాడంటే ఎప్పుడు షూస్ వేసుకుని, ఇన్షర్ట్ వేసుకుని, కోట్ వేసుకుని, ఇది ఎండలో కూడా ఒక్క పోసినా పర్వాలా కోట్ వేసుకుని అడిగి తిరిగి కనబడితే, కోట్ వేసుకోవాలంటే సేవకుడు టై వేసుకోవాలి, ఊపిరి కూడా అందకుండా. ఊపిరి కూడా అందకపోయినా పర్లేదు కానీ టై వేసుకుని ఎక్కడేసుకుని మేడకి కుడితాడులాగా గట్టిగా వేసుకోవద్దని చెప్పట్లా, సమయం సందర్భం వేసుకుంటాం. అంటే వీడి కోసం, అలాంటి వాడి కోసం ఇక అన్నీ బిగించుకుని వెళ్ళాలన్నమాట. న్యాయం ఉండాలి, అందరినీ ఒకేలాగా చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సేవకుడు, ఆ యోబు ఏం చేసేవాడు? ఉదయాన్నే లేచి తన పిల్లలందరి నిమిత్తం బలి అర్పణ చేసేవాడు. సేవకుడు అంటే ఉదయాన్నే లేచి సంఘం నిమిత్తం, తన కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు తప్పిపోయారు అనేవాడి కోసం, ఎవడి కోసమైనా చేస్తారు. తప్పిపోయారేమో అనుకుని చేసేవాడు. అందుకే అంటాడు, అతను లాంటోడు ఎవడో లేడరా బాబా, అంత యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం. భూమి మీద ఇంకెవడు లేడంట. సాక్ష్యం ఎవరు చెప్పారు? దేవుడు. సేవకునికి ఉండాల్సినటువంటి లక్షణాలు: ఉదయాన్నే లేచి కుటుంబం కోసం